దేశాన్ని కాదు ప్రపంచాన్ని నడిపించే సంజీవని మోడీ మెడిసిన్ అన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. రాహుల్ గాంధీ ఉన్నన్ని రోజులు మోడీ మెడిసిన్ ఎక్స్పైర్ కాదన్నారు. రాహుల్ మెడిసిన్ రిజెక్ట్ అయితే సక్సెస్ఫుల్ మెడిసిన్ మోడీదన్నారు. ప్రపంచాన్ని నడిపించేటువంటి సంజీవని మోడీ మెడిసిన్. మీ రాహుల్ గాంధీ ఉన్నన్ని రోజులు మోడీ గారి మెడిసిన్ ఎక్స్పైర్ కాదు. ఫండమెంటల్గా మీ రాహుల్ గాంధీ ఫార్ములా యొక్క మెడిసిన్ ఏదైతే ఉన్నదో అది రిజెక్ట్ అయింది. మరి సక్సెస్ఫుల్ మెడిసిన్ నరేంద్ర మోడీ గారిది. దేశాన్ని కాదు ప్రపంచాన్ని. ఈ మధ్య జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో మోడీ నాయకత్వానికి ప్రజలు పట్టం కట్టారన్నారు కిషన్ రెడ్డి. మోడీ ఇమేజ్ ముందు కుటుంబ పార్టీలు వెలవలబోయాయన్నారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ గెలవలేదన్న ఆయన బీఆర్ఎస్ ఓడిపోయిందని చెప్పారు. ఇటీవల జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో నవ్వుతోన్న భవిష్యత్ అనే విధంగా అద్భుతమైనటువంటి మెజార్టీతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రజలైనకు పట్టం కడతా ఉంటే 2 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నటువంటి మీ ప్రభుత్వం కూలిపోతే మీ ప్రభుత్వాన్ని ప్రజలు ఓడిస్తే ఎవరి మెడిసిన్ ఎక్స్పైర్ అయింది? మోడీ గారి ఇమేజ్ ముందు కుటుంబ పార్టీలు వెలవెలపోయాయి. తెలంగాణలో కూడా కాంగ్రెస్ గెలవలే, బీఆర్ఎస్ ఓడిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అభయహస్తం పేరుతో ప్రజల్లో అయోమయం కలిగిస్తోందన్నారు. ఇది గ్యారంటీల అమలుకు కాలయాపన చేసే ప్రక్రియ అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దరఖాస్తు అవసరం లేకుండానే హామీలు అమలు చేసేందుకు అవకాశాలున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం పేరుతో పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక అయోమయం సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఇది పూర్తిగా రాజకీయాలు నింపుతున్నటువంటి పథకమే తప్ప ప్రజలకు లబ్ధి చేకూరడానికి చిత్తశుద్ధి ఉన్నట్టుగా మాకెవరికి కనిపించడం లేదు. కానీ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ దరఖాస్తు అవసరం లేకుండానే ప్రజలకు సంబంధించినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయి. గ్యారంటీల అమలుకు కాలయాపన చేసి